హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైరా సిస్టర్స్ థాట్స్. ఈరోజు అయితే నేను గోంగూర పచ్చడి వ్లాగ్తో వచ్చేసానండి. చూడండి, మేమైతే ఈ ప్రాసెస్లో చేసుకుంటాము. గోంగూర పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. మేమైతే ఇక్కడ గోంగూర మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత పచ్చడి ఒక ఆనియన్ అయితే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పైన వేసుకుంటాం. నెక్స్ట్ తాలింపు యాడ్ చేసుకోవడమే. గోంగూర పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం అన్నం తినేటప్పుడు ఒక్కొక్క ముద్దలోకి ఒక్కొక్క ఆనియన్ తగులుతూ ఉంటే ఆ టేస్టే వేరే లెవెల్లో ఉంటుంది. హోటల్ స్టైల్లో ఉంటుంది మనకి గోంగూర పచ్చడి. చాలా సింపుల్ ప్రాసెస్. ఇక్కడైతే మేము మా ఇంట్లో నాటుకున్న చెట్లదే తెంపుకున్నాము గోంగూర. ఇలా గోంగూర తెంపుకున్న తర్వాత వీటిని అయితే నీట్గా ఒక 3-4 టైమ్స్ కడుక్కోవాలి. ఇదైతే మాకు లేతగా ఉంది కాబట్టి తొందరగా ఉడికిపోయింది. బయట తీసుకునేది అయితే కొంచెం ముదిరాకులు ఉంటాయి కాబట్టి కొంచెం నీళ్ళు పోసుకొని కూడా ఉడికించుకుంటాం కదా, దీనికి అంత అవసరం కూడా లేదు. అంత బాగా వచ్చింది. మేమైతే మొన్న గోంగూర తీసుకున్న తర్వాత నాటుకున్నాము. మంచిగా ఎగురొచ్చింది. నెక్స్ట్ కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత పచ్చడికి కావాల్సినవి నేనైతే ఇక్కడ ఒక 5-6 పచ్చిమిర్చి, ఒక 3 ఎండుమిరపకాయలు, ఒక ఉల్లిగడ్డ, ఒక ఎల్లిపాయ తీసుకొని కొన్ని పల్లీలు అయితే తీసుకున్నాను. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్న తర్వాత ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇక్కడైతే పల్లీలు యాడ్ చేసుకుంటున్నాను. పల్లీలు మంచిగా వేయించుకోవాలి. నెక్స్ట్ అదే ఆయిల్లో ఇక్కడ పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు వేయించుకునే లోపు నేనైతే ఇక్కడ పల్లీలు చల్లబడ్డాయి కదా అని వాటిని అయితే గ్రైండ్ చేసుకున్నా. నెక్స్ట్ పచ్చిమిరపకాయలతో పాటు ఎండుమిరపకాయలు కూడా ఇందులోనే యాడ్ చేసుకుని వేయించుకుంటున్నాను. మంచిగా మనకి ఫ్రై అయిపోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత అదే ఆయిల్లో మనం ఇక్కడ గోంగూర యాడ్ చేసుకుంటున్నాము. గోంగూర యాడ్ చేసుకొని మంచిగా ఉడికించుకోవాలి మనము. ఇలా చూడండి ఎంత తొందరగా మనకి ఉడికిపోయిందో. లేత గోంగూర మనకి కాబట్టి మంచిగా ఉడికింది. నెక్స్ట్ ఇక్కడ అదే మిక్సీ జార్లో పచ్చిమిర్చి, ఎండుమిరపకాయ వేసుకుని వాటిని కూడా మంచిగా గ్రైండ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఎల్లిపాయలు, ఒక ఆనియన్ వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఉడకబెట్టుకున్న గోంగూర యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవడమే. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్.